ఢిల్లీలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి తొలివారం లేదా రెండో వారంలో రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని తెలిపారు. సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ సభ ఉండే అవకాశాలున్నాయన్నారు. ఈ నెలాఖరులోపు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ ఉంటుందని, కేబినెట్ విస్తరణపై సీఎం అధిష్టానం నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించామని, ప్రజల్లో ఉన్నవారికే డీసీసీ అధ్యక్ష పదవులు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో రాబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే ధ్యేయంగా ముందుకు పోవాల్సినటువంటి స్థితి గురించి వారు వివరించడం జరిగింది. మంత్రులు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లాలో నిరంతరం పర్యటించి అక్కడున్నటువంటి శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థుల యొక్క నియోజకవర్గాల వారిగా మీటింగ్లు పెట్టి కార్యకర్తలకి అందుబాటులో ఉండాల్సిందిగా మంత్రులకి సూచించడం జరిగింది. రాహుల్ గాంధీ గారి యొక్క టూర్ విషయం చర్చించడం జరిగింది. ఫిబ్రవరి 1 గాని 2వ వారంలో గాని సూర్యాపేటలో గాని ఖమ్మంలో గాని భారీ బహిరంగ సభ ఉంటుంది. సంవిధాన్ బచావో ర్యాలీ సూర్యాపేటలో పెట్టే అవకాశం ఉంది. అది కాబట్టి ఖమ్మంలో ఉంటుంది భారీ బహిరంగ